ఎస్ఎల్ఎన్ గ్రూప్స్ వారి యొక్క ప్రాజెక్ట్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది కూడా మెయిన్ హైవేకి చాలా దగ్గరలో ఉంది. 545 యూనిట్స్ వచ్చాయి. అన్ని కూడా G+2 యూనిట్స్ కి పర్మిషన్స్ ఉన్నాయి మేడం. అందులో ఆల్మోస్ట్ మన ఒక్క కమ్యూనిటీలోనే దగ్గర 200 ఫ్యామిలీస్ ఉండొచ్చు మేడం. ఓపెన్ పార్క్స్ ఉంటాయి మేడం, క్లబ్ హౌస్ ఏరియా ఉంటుంది, CC రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. 17,500 మేడం పర్ స్క్వేర్ యార్డ్ మేడం. ఇప్పుడు ల్యాండ్ కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా 25,000 to 30,000 వరకు మేడం. మన ప్రాజెక్ట్ లో చాలా మంది లోన్ తీసుకున్నారు మేడం. 3 days లోనే మనకు లోన్స్ కూడా అప్రూవల్ అయిపోతుంది. సంక్రాంతి ఆఫర్ కింద మేడం ఎవరైతే ప్లాట్ బుక్ చేసుకుంటారో వారికి కాశీ, ప్రయాగ్రాజ్, అయోధ్య ట్రిప్ పెట్టాం మేడం. నార్త్ హైదరాబాద్ లో మెయిన్ హైవే పాయింట్ కి ప్రాజెక్ట్ ఉంది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నా కూడా అరే ల్యాండ్ మీద పెడితే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఎక్సలెంట్ ఇన్కమ్ వస్తుంది, మనకు అవసరాలకి నీడ్ అవుతుంది, ఎమర్జెన్సీ టైంలో బాగుంటుంది, బిజినెస్కి హెల్ప్ అవుతుంది, అండ్ కెరియర్ గ్రోత్కి ఇంకా చాలా బాగుంటుంది, మన పిల్లల ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. దేని మీద ఇన్వెస్ట్మెంట్ కన్నా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటారు. కానీ మన హైదరాబాద్లో మాత్రం ల్యాండ్ వాల్యూ వేల నుంచి లక్షల్లోకి వచ్చింది, లక్షల నుంచి ఇప్పుడు కోట్లలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా భూమి భూమి భూమి, ల్యాండ్ ల్యాండ్, ఓపెన్ ప్లాట్, విల్లాస్. అలాంటిది మన తూప్రాన్లో మెయిన్ హైవేకి మాత్రం ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ ఉందండి. సో మరి అది కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రేపొద్దున ఫ్యూచర్లో మాత్రం ఒక గోల్డ్ జాక్పాట్ కొట్టినట్టే. సో ఎందుకంటే లక్షల్లో కాస్త రేపొద్దున ఫ్యూచర్లో ఇప్పుడే కోట్లలో స్టార్ట్ అయిపోయింది అంటే ఇంకప్పుడు ఇంకెన్ని కోట్లలోకి వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించండి. సో ఖచ్చితంగా మన దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎస్ఎల్ఎన్ గ్రూప్స్ వారి యొక్క ప్రాజెక్ట్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది కూడా మెయిన్ హైవేకి చాలా దగ్గరలో ఉంది. సో ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందు ఎస్ఎల్ఎన్ గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ గారు నాతో పాటు ఉన్నారు. సో అతనితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ మేడం, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, బాగున్నాను. సార్, ఎస్ఎల్ఎన్ గ్రూప్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6 years సక్సెస్ఫుల్గా అయిపోయింది. 23 ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసారు. ఎస్ మేడం. ఇప్పుడు తూప్రాన్కి మెయిన్ హైవేలోని ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ మళ్ళీ లాంచ్ చేసేసారు. అవును మేడం. ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లాస్. ఎస్ మేడం. అది కూడా ఎక్సలెంట్ ప్రాజెక్ట్. అవునండి సార్, హాట్ కేక్లా వెళ్ళిపోతాయి కదా. ఆల్రెడీ వెళ్తున్నాయి మేడం. ఒకసారి ప్రాజెక్ట్ గురించి, ఏరియా హైలైట్స్ ఏంటి, ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, ఒకసారి మీ మాటల్లో. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి శాంతం మీడోస్ మేడం. చాలా అంటే చాలా ప్రైమ్ ప్రాజెక్ట్. నార్త్ హైదరాబాద్ లో నేషనల్ హైవేకి చూసుకున్నట్టయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎక్కడ కూడా లేదు మేడం. బహుశా ఇన్ ఫ్యూచర్ లో ఇలాంటి ఇంత పెద్ద ప్రాజెక్ట్ రాకపోవచ్చు. ప్రాజెక్ట్ వచ్చేసి నేషనల్ హైవేకే ఉంటుంది. ప్లస్ అందులో 545 యూనిట్స్ వచ్చాయి. అన్ని కూడా G+2 యూనిట్స్ కి పర్మిషన్స్ ఉన్నాయి మేడం. అందులో ఆల్మోస్ట్ మన ఒక్క కమ్యూనిటీలోనే దగ్గర 200 ఫ్యామిలీస్ ఉండొచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మేడం. ఓకే. మన ప్రాజెక్ట్ లోనే 2 స్కూల్స్ వచ్చాయి. ఓకే. ఒకటి ప్రైమరీ స్కూల్ ఉన్నాయి, ఇంకోటి నర్సరీ స్కూల్. ఓపెన్ పార్క్స్ ఉంటాయి, క్లబ్ హౌస్ ఏరియా ఉంటుంది, CC రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం ఆల్మోస్ట్ నామ్స్ ప్రకారంగా ఏవైతే కంప్లీట్ చేయాలో మేడం అవన్నీ కూడా కంప్లీట్ చేసేసాం. లైట్స్ అయిపోయినాయి, రోడ్స్ అయిపోయినాయి, ఆర్చ్ అయిపోయింది, ప్లస్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అయిపోయింది. కంప్లీట్గా డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసాం. మార్టిగేజ్కి సిద్ధంగా ఉంది. మేము మార్చ్లో కన్స్ట్రక్షన్ చేసే ఆలోచనలో కూడా ఉన్నాం మేడం. ఓకే. మనకి ఓపెన్ ప్లాట్ కావాలన్నా ఇస్తారు, విల్లా కావాలన్నా ఇస్తారు. ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ అంటే ఓపెన్ ప్లాట్స్ చేసి వదిలేస్తారు జనరల్గా. ఈసారి నుండి మేము ఏం చేస్తున్నాం అంటే ప్రతి ప్రాజెక్ట్లో మేమే ఇల్లులు కడుతూ ఉన్నాం మేడం. ప్రతి ప్రాజెక్ట్లో విల్లాస్ కడుతూ ఉన్నాం. అంటే ప్రాజెక్ట్ని డెవలప్ మేమే చేస్తూ ఉన్నాం. అందులో ప్రాపర్టీ ఎవరైతే తీసుకుంటారో వారికి ఏంటంటే మంచి రిటర్న్స్ రావాలనే ఇంటెన్షన్తో మనమే విల్లాస్ కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టాం. ఓ సార్, అసలు నిజంగానే ఆ ఏరియాలో అందులో మెయిన్ హైవేకి ఒకటి ఉంది, అండ్ తర్వాత నియర్ బై నెంబర్ ఆఫ్ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, అవును మేడం. అండ్ కాలేజెస్ ఉన్నాయి, అవును మేడం. స్కూల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అవును మేడం. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే నార్త్ హైదరాబాద్లో మెయిన్ హైవే పాయింట్కి ప్రాజెక్ట్ ఉంది. మా ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ 100 మన ఆపోజిట్లోనే నేషనల్ హైవే మా ప్రాజెక్ట్ ఆపోజిట్లోనే నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి మేడం. సార్, అది ప్రైసింగ్ ఏమైనా తెలుసుకోవచ్చా? 17,500 మేడం పర్ స్క్వేర్ యార్డ్. సార్, ఇంత తక్కువ బడ్జెట్లో ఎలా ఇచ్చేస్తున్నారు? అంటే మేము ముందు కొన్నాం కాబట్టి ల్యాండ్ మాకు ఇప్పుడు ఈ రేట్లో ఇవ్వగలుగుతాం మేడం. ఇప్పుడు ల్యాండ్ కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా 25,000 to 30,000 వరకు. అవును మేడం. సో ప్రాపర్టీ తీసుకోవడానికి ఇది రైట్ టైం మేడం, ప్లస్ రైట్ ప్రాజెక్ట్ కూడా ఇది. ఇది తూప్రాన్ చేగుంట ప్రాంతంలో మొత్తం చూసుకున్నట్టయితే మేడం ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది మేడం. ఇప్పుడు మన సనత్ నగర్, జీడిమెట్ల, ఇటు మేడ్చల్ ఇండస్ట్రీ అంతా కూడా చేగుంటకు షిఫ్ట్ అయిపోతుంది. అక్కడ మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 3 to 4 lakhs ఎంప్లాయ్మెంట్ జోన్ వస్తుంది మేడం. ఖచ్చితంగా వాళ్ళు ఉండటానికి వెల్లులు కావాలి కాబట్టి చాలా మంది ఇప్పుడు రైట్ అంటే
అడ్వాన్స్గా అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటున్నారు. అది కాక తూప్రాన్ చేగుంటలో ఏంటంటే మనకు మొత్తం రీజనల్ రింగ్ రోడ్ వస్తూ ఉంది మేడం. అది కాకుండా ఈ 2-3 డేస్లో మనకు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది మేడం. మన ట్రిపుల్ ఆర్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుందని చెప్పి. ఈ ఒక్కసారి రీజనల్ రింగ్ రోడ్ ప్లస్ రీజనల్ చుట్టూ రీజనల్ రైలు కూడా వచ్చినాక రేట్స్ అనేది 10 టైమ్స్ గ్రో అయిపోతాయి మేడం. అవును. అది ఇటు మా ప్రాజెక్ట్ ఏంటంటే అన్ని కూడా బెనిఫిట్స్ ఉన్నాయి మేడం. ఏదైనా చిన్న డెవలప్‌మెంట్ అయింది అంటే ఇంక వెంటనే ఖచ్చితంగా ఖచ్చితంగా రేట్ అనేది రియల్ ఎస్టేట్ జమ్మని పెరుగుతుంది. 100% అందులో ముఖ్యంగా మా ప్రాజెక్ట్ నేషనల్ హైవేకి ఉండడం అనేది ఒక అవును. ప్రత్యేక విశిష్టత మేడం. ప్రత్యేకం. సార్ ఇంకోటేంటంటే చాలామంది అంటే కస్టమర్స్‌కి కానీ, నాలాంటి వాళ్ళకి గాని ఉన్న డౌట్స్ ఏంటి అంటే, మనకి లోన్ అవైలబిలిటీ ఉంటుందా? ఉంది మేడం. మన ప్రాజెక్ట్‌లో చాలా మంది లోన్ తీసుకున్నారు మేడం. 3 డేస్‌లోనే మనకు లోన్స్ కూడా అప్రూవల్ అయిపోతుంది మేడం. 3 డేస్‌లోనే. యెస్ మేడం. ఎందుకంటే ఎగ్జిస్టింగ్‌లో ఆల్రెడీ ప్రాజెక్ట్స్ లోన్స్ అప్రూవల్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఈజీ అవుతుంది. ఓకే. సార్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది? మినిమమ్ 167 స్క్వేర్ యార్డ్స్ నుండి స్టార్టింగ్ ఉన్నాయి మేడం. అప్ టు 2000 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంది మేడం. 167 నుంచి 2000 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకి అవైలబుల్ ఉంది. అవైలబుల్‌గా ఉంది మేడం. ఓకే. ఈచ్ యూనిట్ అన్నీ కూడా G+2. అన్నీ కూడా G+2 మేడం. మనకు ఒకవేళ G+3 కావాలనుకుంటే ఇంకొక పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది మేడం. పర్మిషన్ తీసుకొని స్టార్ట్ అవును. చేసుకోవచ్చు. మన ప్రాజెక్ట్‌లోనే హైవే ఫేసింగ్ ఉన్నటువంటి ప్లాట్స్‌లో అన్ని చూసుకున్నట్టయితే పెట్రోల్ పంప్స్ వాళ్ళు ప్లస్ మన హోటల్స్, హాస్పిటల్స్ వీళ్ళే తీసుకున్నారు మేడం. ఓహ్! షాపింగ్ మాల్స్ వాళ్ళు వీళ్ళే తీసి పెట్టుకున్నారు. ఇప్పుడు మరి సంక్రాంతి ఆఫర్ కింద ఏమైనా మా వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీ ఇస్తున్నారా? ఆపర్చునిటీ లేదా? సంక్రాంతి ఆఫర్ కింద మేడం ఎవరైతే ప్లాట్ బుక్ చేసుకుంటారో వారికి అయోధ్య ట్రిప్ పెట్టాం మేడం. సంక్రాంతి ఆఫర్ కింద అయోధ్య కాశీ, హ్మ్. అయోధ్య, ప్రయాగ్రాజ్. ప్రయాగ్రాజ్. లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఆఫర్ పెట్టాం మేడం. మంచి సక్సెస్ అయింది మేడం. సో అదే ఆఫర్‌ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం మేడం. సార్ ఇది రేరా అప్రూవల్. రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో ఖచ్చితంగా మనకి లోన్ వస్తుంది. సో సార్ లోన్ ఇదంతా ఎలిజిబుల్ అయిన తర్వాత మనకి కన్‌స్ట్రక్షన్ చేసి ఒక కస్టమర్‌కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నారు? మేడం ఒక్కసారి ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోయాక పర్మిషన్స్ అంటే మనకు 1 వీక్‌లో వచ్చేస్తుంది మేడం. వచ్చినాక మనం ఆల్మోస్ట్ 8-10 మంత్స్‌లో ఇస్తున్నాం మేడం. ఓకే. సో 8-10 మంత్స్‌లోనే ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ ఓవర్ హ్యాండ్ చేస్తున్నారు. ఓవర్ చేస్తాం మేడం. ఫ్రంట్‌లో కూడా ఇంకా అవైలబుల్‌గా ఉన్నాయి మేడం. ఇంకా రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి మేడం. సార్ చాలా మంది ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు మీ ఎస్ఎల్ఎన్ గ్రూప్స్‌లో వినడం జరిగింది. వాస్తవం మేడం. చాలా మంది ఎన్ఆర్ఎస్‌లో తీసుకున్నారు మేడం. మేము కూడా వీటిని బేస్ చేసుకొని నైట్ షిఫ్ట్‌లు కూడా స్టార్ట్ చేస్తాం మేడం. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ అందరికి అందుబాటులో ఉండాలని చెప్పి లాస్ట్ 2 మంత్స్ కింద మేము నైట్ షిఫ్ట్‌లు కూడా స్టార్ట్ చేస్తాం మేడం. ఓహ్! సో మొత్తానికి పరిగెత్తించేస్తున్నారు. యెస్ మేడం. సూపర్. సార్ ఇంకా మీ ప్రాజెక్ట్ గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? రైట్ ప్రాజెక్ట్ మేడం. నేషనల్ హైవేకి ఉంటుంది. ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న వారికి అందరూ కూడా రైట్ టైం. సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనుకుంటే ఒక్కసారి శాంత విజిట్‌కి విజిట్ చేయండి. సూపర్. సొంత ఇంటి కల నెరవేర్చుకోమని చెప్తాను మేడం. అది కూడా ఇప్పుడు చాలా రేట్లు తక్కువ ఉన్నాయి. తక్కువ ఉన్న టైంలోనే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి రైట్ టైం ఇది. అంటే రానున్న రోజుల్లో ఇదే ప్రాజెక్ట్‌లో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 50,000 రూపీస్ అవుతుంది మేడం. ఓహ్! బై ది ఇయర్ ఆఫ్ 2030 వరకి. సార్ ఇప్పుడు మీ ప్రాజెక్ట్ కోకాపేటలో ఒక ఎకరము 133 కోట్లు వెళ్ళిందంట కదా సార్? అవును మేడం. అంత మార్కెట్ ఉందా సార్ అక్కడ? యెస్ మేడం. ఉంది మేడం. నార్త్ హైదరాబాద్ అంటే ఫ్యూచర్‌లో ఇంకా చాలా స్ట్రాంగ్‌గా ఇంకా ఎన్ని కోట్లకి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా మేడం. హ్మ్. నార్త్ హైదరాబాద్ అంటే నెక్స్ట్ ఒక జూబ్లీ హిల్స్ మేడం. ఇంకా అంతే ఒక అంటారా? నియోపోలిస్, ఒక కోకాపేట మేడం నెక్స్ట్. ఎందుకంటే అక్కడంతా భూమి ఉంది మేడం. ఏందంటే రెసిడెన్షియల్ పరంగా లివింగ్ పీపుల్ ఉన్నటువంటి పెద్ద ఏరియానే ఉందంటే నార్త్ హైదరాబాద్ మేడం. మేడ్చల్, దుందిగల్, షామీర్పేట్ వైపు మేడం. ఓకే. సో ఈ ఏరియాలో మేడం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇప్పుడు మన కోకాపేటలో 133 కోట్లు ఏ విధంగా అయితే వెళ్ళిందో హ్మ్. రానున్న రోజుల్లో మేడ్చల్ హైవేలో కూడా ఖచ్చితంగా 100 కోట్లు రీచ్ అవుతుందని చెప్పి మా అందరికీ అంచనాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసి 30-40 సీఆర్‌కి పర్ ఎకర్ వాల్యూ వెళ్ళిపోయింది. చాలా ఫాస్ట్‌గా మూవ్ చాలా అవుతుంది. ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ ఉంది మేడం. సార్ మన ప్రాజెక్ట్‌కిను కోకాపేట్‌కి ఎంత డిస్టెన్స్ ఉంది సార్ ఇది? ఆల్మోస్ట్ 35-40 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే. సో మనకి అంత నియర్ బైలోనే ఉంది. యెస్ మేడం. జస్ట్ సార్ అక్కడే 133 కోట్లంటే ఇంకా మన దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా పెరిగిపోతుందేమో. ఇంకా పెరుగుతది మేడం. ల్యాండ్ వాల్యూ అనేది తెలంగాణలో అసలు ఎప్పటికీ తగ్గదు మేడం. హ్మ్. అందులో ముఖ్యంగా నార్త్ హైదరాబాద్‌లో ఇంకా పెరుగుతూనే ఉంటది కానీ తగ్గదు. ఎందుకంటే భూమి అనేది ఒక సెంటిమెంట్ మేడం. అవును. భూమి అనేది ఒక ఎమోషన్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వారి పేరు మీద ప్రాపర్టీ ఉండాలని చెప్పి అందరూ అనుకుంటారు మేడం. ఇది సీజనల్ బిజినెస్ కాదు. పెరుగుతది, తగ్గదు. కాబట్టి ఇదేంటంటే ప్రతిరోజు పెరిగేదే మేడం ఇది. ఎన్ఆర్ఐ వాళ్ళకి మాత్రం ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. యెస్ మేడం. బిజినెస్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ. యెస్ మేడం. సార్ ఇంకేమైనా నియర్ బై వచ్చేటువంటి అప్‌కమింగ్ కంపెనీస్ హైలైట్స్ ఏమైనా ఉన్నాయా? మన ప్రాజెక్ట్‌కి చుట్టూ మేడం మొత్తం టీఎస్ఐఎస్సీ వస్తుంది మేడం. 18,000 ఎకరాల్లో టీఎస్ఐఎస్సీలో కంపెనీస్ వస్తాయి మేడం. దాని ద్వారా 3-4 లాక్స్ ఎంప్లాయ్‌మెంట్ జోన్ కూడా వస్తుంది మేడం.
ఆ 3 to 4 lakhs ఎంప్లాయ్మెంట్స్కి ఖచ్చితంగా ఉండడానికి ఇల్లు కావాలి. కాబట్టి ఆ ఏరియా అంతా కూడా మొత్తం రెసిడెన్షియల్గా మారిపోవడం, అందులో ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉన్నాయి మేడం ప్రాసెస్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి ఏరియా ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోతున్నాయి. అంటే మా వెంచర్ దాటిపోతూ ఉన్నాయి మేడం. కాబట్టి అక్కడ నుండి చుట్టూ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు బిఫోర్ ఉండటానికి ఇష్టపడుతున్నారు జనాలందరూ కూడా. కాబట్టి ఇక్కడ ల్యాండ్ వాల్యూస్ అనేది ఇంకా చాలా పెరుగుతాయని చెప్పి ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం మేడం. సార్ ఇప్పుడైతే ఒక స్క్వేర్ యార్డ్ వచ్చేసి మీ ప్రాజెక్ట్‌లోని మేడం. 17,500 పడుతుంది ఒక అవును మేడం. గజం అవును. పర్ స్క్వేర్ యార్డ్. అవును మేడం. ట్రాన్స్‌పోర్ట్ ఎలా ఉంటుంది సార్? మేము ట్రాన్స్‌పోర్టేషన్ చూసుకున్నట్టయితే ప్యారడైజ్ నుండి వరుసగా 10 ఫ్లైఓవర్స్ వస్తా ఉన్నాయి మేడం. అప్ టు మన వెంచర్ వరకు మేడం. ఒక్కోసారి ఫ్లైఓవర్ ఎక్కామంటే కరెక్ట్ దిగేది మన వెంచర్ ముందే దిగుతాం మేడం. యెస్. అంత బాగుంటుంది. అందులో మళ్ళీ ఎలివేటర్ కారిడార్ వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, మెట్రో ట్రైన్ వస్తుంది. ఇవన్నీ కంప్లీట్‌గా ట్రాన్స్‌పోర్టేషన్ చాలా బాగుంటుంది మేడం. 100% ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలనుకున్న వారికి ఇది రైట్ ప్లేస్ టైం. అండ్ రైట్ టైం మేడం. రైట్ ప్రాజెక్ట్. యెస్. చూసారు కదా! ఎస్ఎల్ఎన్ గ్రూప్ వారి యొక్క న్యూ ప్రాజెక్ట్‌లో ఎవరైతే విల్లాస్ బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో, ఖచ్చితంగా ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నంబర్‌కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. అది కూడా జస్ట్ 25 బుకింగ్స్ వరకు మాత్రమే. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ప్రైజింగ్ అనేది పెరిగిపోతుంది. సో, ఆపర్చునిటీని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. వెంటనే కాల్ చేసేసేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.